స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిపిపి 2లో కంటిన్యూషన్ సమ్స్ చెప్పుకుందాం. ఫస్ట్ వీడియోలో మనం 5 సమ్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో 6th సమ్ నుంచి చూడండి. 6th సమ్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ద వెక్టర్ 3i బార్ మైనస్ 6j బార్ ప్లస్ 2k బార్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, దెన్ ఫైండ్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ గివెన్ వెక్టర్ లెట్ ఇచ్చిన వెక్టర్ని ఏ బార్ అనుకుందాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i బార్ మైనస్ 6j బార్ ప్లస్ 2k బార్ వెక్టర్ ఇచ్చారు. మనకి ఇంకేమి ఇచ్చారు? ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై దిస్ వెక్టర్ అని ఇచ్చారు. రాయండి ఏమి ఇచ్చారు? యాంగిల్స్ మేడ్ బై ద వెక్టర్ with the coordinate axis in positive direction or ఏమని ఇచ్చారు? యాంగిల్స్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అని ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా కనుక్కోమన్నారు. ఫస్ట్ కాస్ ఆల్ఫా. దీనికి ఏం చేయాలి? ఇచ్చిన వెక్టర్లో ఐ కోఎఫిషియంట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్ రాయండి. ఏంటి? ఫస్ట్ ఐ కోఎఫిషియంట్ ఏమైంది? 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. ఏమొస్తుంది? 3 బై రూట్ 36 ప్లస్ 4 40 ప్లస్ 9 49 అంటే 3 బై రూట్ 49 అంటే 7. ఓకేనా? నెక్స్ట్ కాస్ బీటా. బీటాకి ఏం తీసుకుంటాం? జే కోఎఫిషియంట్ బై అంటే జే కోఎఫిషియంట్ మైనస్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 బై రూట్ 49 అంటే మైనస్ 6 బై 9 సారీ 7 రూట్ 49 7. నెక్స్ట్ కాస్ గామా. కాస్ గామాకి ఏంటి? కే కోఎఫిషియంట్ బై అంటే 2 బై రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ మైనస్ 6 హోల్ స్క్వేర్ 36 ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. ఏమొస్తుంది? కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 బై రూట్ 49 అంటే 2 బై 7 వచ్చాయి కదా. నెక్స్ట్ 7th సమ్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ మైనస్ 9j బార్ ప్లస్ 6k బార్, దెన్ ఫైండ్ ఏ బార్ డాట్ బి బార్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఏమి ఇచ్చారు? 2 వెక్టర్స్ ఇచ్చి డాట్ ప్రోడక్ట్ కనుక్కోమన్నారు, పైగా దాని యాంగిల్ కూడా కనుక్కోమన్నారు. సో ఫస్ట్ గివెన్ వెక్టర్స్ ఏమి ఇచ్చారు? ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్, అలాగే బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ మైనస్ 9j బార్ ప్లస్ 6k బార్ ఇచ్చారు. ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ కట్టండి. ఏ బార్ డాట్ బి బార్. ఏమొస్తుంది? ఏ బార్ డాట్ బి బార్. మనకి ఇక్కడ ఏం తెలుసు? డాట్ ప్రోడక్ట్లో ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1, జే బార్ డాట్ జే బార్ వాల్యూ 1, కే బార్ డాట్ కే బార్ వాల్యూ 1. సో ఇప్పుడు చూడండి 6i బార్ డాట్ 2i బార్ అంటే ఐ బార్ 1 అయిపోతుంది. సో 6 2s are 12. నెక్స్ట్ జే బార్ డాట్ జే బార్ 1 అయిపోతుంది. ప్లస్ 2 ఇంటూ మైనస్ 9 అంటే మైనస్ 18. నెక్స్ట్ కే బార్ డాట్ కే బార్ 1 అయిపోతుంది. సో 3 ఇంటూ 6 అంటే 18. సో ప్లస్ 18 మైనస్ 18 క్యాన్సిల్. ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఏ బార్ డాట్ బి బార్ ఏమొచ్చింది? 12 వచ్చింది. మరి నెక్స్ట్ ఏమడిగారు? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. యాంగిల్ కనుక్కోవాలి. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బార్. మనకి ఇక్కడ ఏం తెలుసు? ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ తెలుసు. మనకి మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ కనుక్కోవాలి. సో ఇప్పుడు నౌ మోడ్ ఏ బార్ కట్టండి. మోడ్ ఏ బార్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్. ఏమొస్తుంది? ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్
అంటే 36 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ఏమొచ్చింది 36 ప్లస్ 4 40, 40 ప్లస్ 9 49, రూట్ 49 అంటే 7. నెక్స్ట్ నౌ mod b బార్కి ఏంటి సేమ్ ఫార్ములా. I కోఎఫిషియెంట్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ j కోఎఫిషియెంట్ స్క్వేర్ -9 హోల్ స్క్వేర్ అంటే 81. నెక్స్ట్ 6 హోల్ స్క్వేర్ అంటే 36. ఏమొచ్చింది 36 ప్లస్ 4 40, 40 ప్లస్ 8 81, రూట్ 121 అంటే రూట్ 121 వాల్యూ అంతా 11. సో మనకు తెలుసు కదా. ఇప్పుడు యాంగిల్ కనుక్కోండి. ఏమొచ్చింది cos θ ఈజ్ ఈక్వల్స్ టు a బార్ డాట్ b బార్ వాల్యూ ఎంత వచ్చింది 12 బై mod a బార్ అంటే 7 ఇంటూ mod b బార్ 11. ఇప్పుడు చూడండి cos θ ఈజ్ ఈక్వల్స్ టు 12 బై 7 ఇంటూ 11 అంటే 77. θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 12 బై 77. ఇది యాంగిల్. నెక్స్ట్ 8th సమ్ ఏమిచ్చారు. ఇఫ్ tan 20 degrees is equals to lambda, then show that tan 160 degrees minus tan 110 degrees by 1 plus tan 160 degrees into tan 110 degrees is equals to 1 minus lambda square by 2 lambda అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, గివెన్ tan 20 degrees is equals to lambda అని ఇచ్చారు. మనకి tan 160 వాల్యూ కావాలి. ఇప్పుడు ఏం తీసుకుంటాం, tan 160 is equals to ఏమని రాయొచ్చు, tan of 180 minus 20 degrees అని రాయొచ్చు కదా. tan 180 minus theta ఏమవుతుంది, మైనస్ tan theta అంటే మైనస్ tan 20 మైనస్ tan 20 వాల్యూ ఏమిచ్చారు లాంబ్డా, సో మైనస్ లాంబ్డా. నెక్స్ట్ tan ఆఫ్ 110 తీసుకోండి. tan 110 degrees ఈజ్ ఈక్వల్స్ టు tan ఆఫ్ 110 ఏమని రాయొచ్చు 90 degrees ప్లస్ 20 degrees అంటే tan 90 ప్లస్ theta అంటే మైనస్ cot theta. సో మైనస్ cot theta అంటే మైనస్ cot theta ఏమని రాయొచ్చు 1 బై tan అని రాయొచ్చు కదా. సో మైనస్ 1 బై tan 20 అంటే మైనస్ 1 బై tan 20 వాల్యూ ఏమి ఇచ్చాడు లాంబ్డా. వచ్చిందా. ఇప్పుడు LHS తీసుకోండి, మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో. LHS ఏంటి, tan 160 degrees మైనస్ tan 110 degrees బై 1 ప్లస్ tan 160 degrees ఇంటూ tan 110 degrees. దీని ప్రతి వాల్యూ మనకి తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, tan 160 వాల్యూ ఏమొచ్చింది మైనస్ లాంబ్డా మైనస్ tan 110 degrees అంటే వాల్యూ ఏమొచ్చింది మైనస్ 1 బై లాంబ్డా బై 1 ప్లస్ tan 160 అంటే మైనస్ లాంబ్డా ఇంటూ tan 110 అంటే మైనస్ 1 బై లాంబ్డా. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్. ఏమొస్తుంది మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై లాంబ్డా బై ఇంకేమి ఇక్కడ ఏం మిగిలింది 1 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1, అదే కదా మిగిలింది. సో న్యూమరేటర్లో ఏముంది మైనస్ లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా. దీనికి ఎల్సిఎం కట్టింది ఏమవుతుంది లాంబ్డా అనేది ఎల్సిఎం. ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో లాంబ్డా టేబుల్లో 1 లాంబ్డా టైమ్స్ పోతుంది, లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. సో మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ లాంబ్డా టేబుల్లో లాంబ్డా 1 టైం పోతుంది, 1 ఇంటూ 1 1 బై 1 ప్లస్ 1 ఎంత 2. ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1 బై లాంబ్డా. ఈ 2 బై 1 అనేది రెసిప్రోకల్ అయితే పైకి వస్తే రెసిప్రోకల్ కదా ఇంటూ 1 బై 2. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మైనస్ లాంబ్డా స్క్వేర్ 1 ప్లస్ 1ని 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ అని రాసిన బై 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా. సో ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ 9th సమ్ ఏమి ఇచ్చారు, ప్రూవ్ దట్ 4 ఇంటూ cos 66 degrees ప్లస్ sin 84 degrees ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 ప్లస్ రూట్ 15 అని ప్రూవ్ చేయమన్నారు. ఇచ్చింది తీసుకోండి. గివెన్ LHS ఈజ్ ఈక్వల్స్ టు LHS ఏమి ఇచ్చారు 4 ఇంటూ cos 66 degrees ప్లస్ sin 84 degrees అని ఇచ్చారు. ఇప్పుడు ఏమని రాయొచ్చు 4 ఇంటూ cos 66 degrees ప్లస్ సైన్ ఆఫ్ 84 ఏమని రాయొచ్చు 90 degrees మైనస్ 6 degrees అని రాయొచ్చు కదా.
సో ఇప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ కాస్ 66 డిగ్రీస్ ప్లస్ సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా అంటే కాస్ 6 డిగ్రీస్ వచ్చిందా. ఇది ఏ ఫార్ములాలో ఉంది, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏమొస్తుంది 4 ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ డి ఏమొచ్చింది 2 ఇంటూ కాస్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్లో 66 డిగ్రీస్ ప్లస్ డి అంటే 6 డిగ్రీస్ బై 2 కాస్ సి మైనస్ డి బై 2. 66 డిగ్రీస్ మైనస్ 6 డిగ్రీస్ బై 2. ఇదేనా వచ్చింది. 4 ఇంటూ 2 8. 8 కాస్ 66 ప్లస్ 6 అంటే 72 బై 2 కాస్ 66 డిగ్రీస్ మైనస్ 6 డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్ బై 2. ఇది 30 టైమ్స్. 2 టేబుల్లో 72 36 టైమ్స్. ఇప్పుడు ఏమొచ్చింది 8 కాస్ 36 డిగ్రీస్ ఇంటూ కాస్ 30 డిగ్రీస్. సో కాస్ 36 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకు తెలుసు, √5 + 1/4 అని అప్లై చేయండి. ఏమొస్తుంది చూడండి, దట్ ఇంప్లైస్ 8 ఇంటూ కాస్ 36 అంటే √5 + 1/4 ఇంటూ కాస్ 30 వాల్యూ ఎంత √3/2. ఇదేనా చూడండి 8 ఇంటూ న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి అంటే √3 ఇంటూ √5 + 1/, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 2 8. సో 8 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది √3 ఇంటూ √5 అంటే √15 ప్లస్ √3 ఇంటూ 1 అంటే √3. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. నెక్స్ట్ 10th సమ్ ఏమిచ్చారు, షో దట్ cos hx ప్లస్ sin hx హోల్ పవర్ అన్ని ఈజ్ ఈక్వల్స్ టు cos h of nx ప్లస్ sin h of nx అని ప్రూవ్ చేయమన్నారు. మనకి తెలిసిన ఫార్ములాస్ ఏంటి, వి నో దట్ cos hx ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి e⁻x ప్లస్ e⁻−x/2. అలాగే sin hx ఫార్ములా ఏంటి e⁻x మైనస్ e⁻−x/2. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో LHS తీసుకోండి. LHS ఏమి ఇచ్చారు, cos hx ప్లస్ sin hx హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు cos hx ఫార్ములా ఏంటి e⁻x ప్లస్ e⁻−x/2 ప్లస్ sin hx ఫార్ములా e⁻x మైనస్ e⁻−x/2 హోల్ పవర్ n. దీనికి ఎల్సిఎం కట్టండి, ఏమవుతుంది 2 అనేది ఎల్సిఎం. సో ఏమొస్తుంది e⁻x ప్లస్ e⁻−x ప్లస్ e⁻x మైనస్ e⁻−x హోల్ పవర్ n ప్లస్ e⁻−x మైనస్ e⁻−x క్యాన్సిల్. ఇంకేమో మిగిలింది e⁻x ప్లస్ e⁻x అంటే ఏమొస్తుంది 2e⁻x/2 హోల్ పవర్ n. 2 క్యాన్సిల్ అంటే e⁻x హోల్ పవర్ n అంటే e⁻nx. ఇదే కదా వచ్చింది LHS. ఇప్పుడు RHS తీసుకోండి. RHS ఏమి ఇచ్చారు, cos h of nx ప్లస్ sin h of nx. ఇదే కదా ఇచ్చారు. అంటే ఇక్కడ ఫార్ములాలో x ప్లేస్లో ఇక్కడ nx వచ్చింది. సో x ప్లేస్లో nx పెట్టి రాయండి. ఏమొస్తుంది cos h of nx అంటే e⁻nx ప్లస్ e⁻−nx/2 ప్లస్ sin h of nx అంటే e⁻nx మైనస్ e⁻−nx/2. ఇదేనా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కట్టండి, ఏమొస్తుంది ఎల్సిఎం అనేది 2 అవుతుంది. ఏమొస్తుంది e⁻nx ప్లస్ e⁻−nx ప్లస్ e⁻nx మైనస్ e⁻−nx. సో ప్లస్ e⁻−nx మైనస్ e⁻−nx క్యాన్సిల్. ఇంకేం మిగిలింది e⁻nx ప్లస్ e⁻nx అంటే 2e⁻nx/2. 2 క్యాన్సిల్. ఏమొచ్చింది e⁻nx. సో LHS RHS e⁻nx. సో therefore LHS is equals to RHS. therefore hence proved. మనకు అదే కదా ప్రూవ్ చేయమన్నారు, LHS is equals to RHS. ఓకేనా.